కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి మేడం? ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ స్పర్మ్ కలిసింది ప్రొసీజర్ ఇస్ కాల్డ్ as ఫర్టిలైజేషన్. బై నేచర్ అది ఒక అమ్మాయి బాడీ లోపల జరుగుతుంది. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో మేము ఇదే ఫర్టిలైజేషన్ ప్రొసీజర్ ని ఎలాంటి కపుల్ కి మీరు ఐయుఐ లేదంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేస్తున్నారు? కొన్ని మంది న్యాచురల్ ట్రై చేస్తారు, ఐయుఐ ట్రై చేస్తారు, చాలా ఎక్కువ ట్రై చేసి ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు పిల్లలు పుట్టని జంటలకి ఐవీఎఫ్ ఒక్క ట్రీట్మెంట్ అయినా ఇంకేదైనా ఉందా మేడం? కొన్ని మందికి 0% మూవ్మెంట్ ఉంటుంది, మూవ్మెంట్ ఉండదు స్పర్మ్స్ కి, లేదంటే 5-10% అట్లా, లేదంటే మార్ఫలాజికలీ అబ్నార్మల్ స్పర్మ్స్ ఎక్కువ ఉంది. ఫస్ట్ ఐవీఎఫ్ గనక ఫెయిల్ అయితే మళ్ళీ సెకండ్ ఐవీఎఫ్ కి ఎంత గ్యాప్ తీసుకుంటారు? అలాగే ప్రొసీజర్ లో ఏవైనా చేంజెస్ చేస్తారా? మళ్ళీ ఫస్ట్ ఐవీఎఫ్ సపోజ్ ఇట్ హస్ ఫెయిల్డ్, ఫస్ట్ మేము చూస్తాం అమ్మాయికి ఒక 1 month గ్యాప్ తర్వాత వి జస్ట్ ప్లాన్ రిపీట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇన్ ద నెక్స్ట్ సైకిల్. డోనర్ కి వెళ్తారు కదా, ఇప్పుడు మీరు చెప్పారు థర్డ్ పార్టీ అని. అవును, డోనర్స్ ని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఇట్ ఇస్ ద లాస్ట్ చాయిస్. ఓకే, మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ కెన్ టెల్ యూ 90-95% ఆఫ్ ద పేషెంట్స్. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు iDream. పిల్లలు లేని జంటలకు చక్కటి వరంలా పనిచేస్తోంది ఐవీఎఫ్. ప్రస్తుతం నేను హైదరాబాద్ లోని హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వందన హెగ్డే గారితో ఉన్నాను. మేడంతో మాట్లాడి ఇవాళ ఐవీఎఫ్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. హలో. అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి మేడం? దాని గురించి డీటెయిల్స్ చెప్తారా? సో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. సో ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ స్పర్మ్ కలిసింది ప్రొసీజర్ ఇస్ కాల్డ్ as ఫర్టిలైజేషన్. బై నేచర్ అది ఒక అమ్మాయి బాడీ లోపల జరుగుతుంది. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మేము ఇదే ఫర్టిలైజేషన్ ప్రొసీజర్ని ఇన్ విట్రో చేస్తున్నాం. ఇన్ విట్రో అంటే ల్యాబ్లో. సో బేసికలీ ఇది ల్యాబ్లో ఫర్టిలైజేషన్ అంతనే. నో ద హోల్ ప్రొసీజర్ ఇప్పుడు చేయాలంటే మాకు బయటకు తీసుకొని రావాలి అమ్మాయిది ఎగ్స్, హస్బెండ్ది స్పర్మ్. సో మా ఎంటైర్ గోల్ ఇస్ టు గెట్ ఇట్ అవుట్. సో ఇప్పుడు మాకు ఒక అమ్మాయికి ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్లో నార్మల్గా ఒక ఓవరీలో దెల్ బి ఫాలికల్స్. ఎవ్రీ నెల ఒక్కొక్క ఫాలికల్ మెచ్యూర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్. బట్ ఇప్పుడు మాకు ఐవీఎఫ్ ద్వారా మాకు ప్రొసీజర్లో ఒక హై సక్సెస్ రేట్ తీసుకొని రావాలంటే ఒక అమ్మాయికి ఒక్క ఎగ్తో చేస్తే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉండొచ్చు. సో వాట్ వీ డూ స్టిమ్యులేషన్ అని. సో దట్ ఈస్ అ ప్రొసీజర్ వేర్ వీ ట్రై టు గెట్ మోర్ ఎగ్స్ ఫ్రమ్ అ గర్ల్. సో అమ్మాయికి ఇప్పుడు డేట్ వచ్చింది రోజు నుంచి పిలిచి వీ స్టార్ట్ విత్ సర్టన్ గొనాడోట్రోపిన్ అంటే హార్మోన్ ఇంజెక్షన్స్ ద్వారా అమ్మాయికి ఓవరీలో ఉన్న ఫాలికల్స్ అన్నీ స్టిమ్యులేట్ చేస్తాము. సో వాట్ ఎవ్రీబడి థింక్స్ ఇస్ అన్ని ఎగ్స్ తీసేస్తారా, అది ఒక డౌట్ ఉంటుంది. లేదు. సో ఎవ్రీ మంత్ ఒక అమ్మాయికి ఒక 10 ఫాలికల్స్ ఒక్కొక్క ఓవరీలో ఉంటుంది, 10 to 15 ఉంటుంది. అందులో న్యాచురల్గా అన్ని టోటల్గా 15-20 ఫాలికల్స్లో ఒకటే ఎగ్ మెచ్యూర్ అవుతుంది. దట్ మీన్స్ ఆ మిగిలింది ఒక 15-19 ఫాలికల్స్ దే విల్ న్యాచురలీ డై. సో వాట్ ఆర్ వి ట్రైంగ్ టు డూ ఇన్ ఐవీఎఫ్? ఆ ఏది న్యాచురల్గా డై అవుతుంది అదిని మేము వితౌట్ అలోయింగ్ ఇట్ టు డై వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఆల్ ద ఫాలికల్స్ టు మెచ్యూరిటీ. సో అమ్మాయికి 10 ఉందంటే అది మెచ్యూర్ అవుతుంది. కొన్ని అమ్మాయికి తక్కువ ఉండొచ్చు, 5. సో అది మెచ్యూర్ అవుతుంది. సో ఫ్రమ్ పీరియడ్ సెకండ్ డే వెన్ వీ స్టార్ట్ హార్మోన్ ఇంజెక్షన్స్, డిపెండింగ్ ఆన్ ఒక అమ్మాయిది వెయిట్ ఎట్లా ఉంది, ఏజ్ ఎట్లా ఉంది, వాళ్ళ ఫాలికల్ నెంబర్స్ ఎట్లా ఉంది, వాళ్ళది ఏఎంహెచ్ అని విచ్ ఇస్ అన్ ఎగ్ రిజర్వ్ టెస్ట్, అది ఎట్లా ఉంది, అదన్నీ వాల్యూస్ చూసుకొని వి ఫిక్స్ అ సర్టన్ డోస్ ఆఫ్ హార్మోన్ ఇంజెక్షన్. అది మేము రోజు ఇస్తాము, ఒక 10 రోజు ఇస్తాము. మధ్యలో స్కాన్స్ చేస్తాము. స్కాన్స్ ద్వారా మాకు తెలుస్తుంది ఫాలికల్స్ ఎట్లా డెవలప్ అవుతుంది, డోస్ ఏమైనా పెంచాలా తగ్గించాలా. అట్లా ఒక 10 రోజు ఇంజెక్షన్స్ తర్వాత అమ్మాయిది ఫాలికల్స్ అన్ని రెడీ ఉంటుంది. సో ఎప్పుడు రెడీ ఉంటుంది అమ్మాయికి మేము వీ టేక్ అట్ పికప్ థియేటర్ అని ఉంటుంది విచ్ ఇస్ ఓటీ థియేటర్ లాగానే, ఆపరేషన్ థియేటర్ లాగానే. సో అక్కడ అండర్ అనస్థీసియా మత్తిస్తాము. మత్తి చేసి అమ్మాయికి స్కానింగ్ ద్వారానే మాకు కనిపిస్తుంది ఆ ఫాలికల్స్ అన్నీ. సో స్కానింగ్ ద్వారానే కింద నుంచి అంటే వెజనల్ రూట్లో వెళ్ళి ఒక నీడిల్ పెట్టి ఆ ఫాలికల్ లోపల వెళ్ళి ఓవరీస్ లోపల వెళ్ళి అన్ని ఎగ్స్ని మేము బయట కలెక్ట్ చేసుకుంటాము. సో ఈ ప్రొసీజర్కి ఒక 30-40 minutes అవుతుంది. అమ్మాయికి ఏం నొప్పేం ఉండదు, కుట్లేం ఉండదు. అండ్ ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్, కంప్లీట్ అడ్మిషన్ అట్లా ఏం లేదు. సో ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 2 hours అమ్మాయి రికవర్ అవుతుంది మత్తిన అనస్థీసియా నుంచి. దెన్ వీ కెన్ డిశ్చార్జ్ దెమ్. ఈ రోజు మేము కలెక్ట్ చేసింది ఎగ్స్ని వీ కీప్ ఇట్ ఇన్ అ డిష్. అదే రోజు పార్ట్నర్ అంటే హస్బెండ్ వాళ్ళు శాంపుల్ ఇస్తారు, వాళ్ళ సెమెన్ శాంపుల్.
సో మాకు ఇది రెండు మాకు ల్యాబ్లో కనిపిస్తుంది. సో వీ హ్యావ్ అ ఫెసిలిటీ ఫర్ సెలెక్షన్ నౌ. సో బెస్ట్ స్పర్మ్స్ చూస్ చేయొచ్చు మేము. అట్లనే అమ్మాయికి వచ్చింది ఎగ్స్లో మేము మెచ్యూర్ ఎగ్స్ ఏది ఉంది, మంచి క్వాలిటీ ఎగ్స్ ఏది ఉంది అది చూస్ చేసుకుంటాము. సో అండర్ హై మ్యాగ్నిఫికేషన్ మైక్రోస్కోప్ ఉంది. దే వీ చూస్ ద ఎగ్ అండ్ ద స్పర్మ్, ఆ రెండుని మేము కల్పిస్తాము. సో కలిపి అది ఒక డిష్లో పెట్టి దెన్ వీ లీవ్ ద డిష్ ఇన్ ద ఇంక్యుబేటర్. సో అక్కడ అంతా మీడియా యాడ్ చేస్తాము. ఇప్పుడు ఒక ఎగ్ స్పర్మ్ పెరగనికి ఏం కావాలి, అది న్యూట్రియంట్స్ అన్నీ కల్చర్ మీడియాలో ఉంటుంది. సో ఆ ఇంక్యుబేటర్లో అది వూమ్ లాగా గర్భలాగా టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. సో ఒక 5-6 రోజు అక్కడ ఇంక్యుబేటర్లో అది పెరుగుతుంది. వీ కీప్ చెకింగ్ ఫ్రీక్వెంట్గా టు నో ఫర్టిలైజ్ అవుతుందా, సెల్ డివిజన్ అవుతుందా, ఫాస్ట్గా అవుతుందా, స్లోగా అవుతుందా, మంచి క్వాలిటీ ఫార్మ్ అవుతుందా, లేదంటే పువర్ క్వాలిటీ ఉందా ఎంబ్రియోస్. ఇదన్నీ మాకు అబ్జర్వేషన్లో వీ కెన్ చూస్ ద బెస్ట్ ఎంబ్రియో. ఆ ఎంబ్రియో ఇది ఫార్మ్ అయింది, అదే టైంలో ఇక్కడ గర్భ రెడీ అవుతుంది అమ్మాయిది. దెన్ వీ చూస్ ద బెస్ట్ ఎంబ్రియో అండ్ అమ్మాయి గర్భ లోపల పెడతాము. సో దట్ ఈస్ అ వెరీ సింపుల్ ప్రొసెస్. అది అనస్థీసియా ఏమి అవసరం లేదు. ఇట్స్ అ మైక్రోస్కోపిక్ ఎంబ్రియో. అది మేము చిన్న క్యాథెటర్లో లోడ్ చేసి అమ్మాయిని పడుకోబెట్టి కింద నుంచి అదిని వదిలేస్తాం గర్భలో. ఆ తర్వాత ఒక 10 minutes పడుకొని ఇంటికి వెళ్ళొచ్చు. సో దర్ ఇస్ నో అనస్థీసియా ఆల్సో ఇన్వాల్వ్, డే కేర్ ఇది. అండ్ మేము డిశ్చార్జ్ చేసినప్పుడు కొన్ని మెడిసిన్స్ ఇస్తాము గర్భ సపోర్టింగ్గా. సో ప్రొజెస్ట్రాన్ ఇస్తాము, కొన్ని బ్లడ్ సర్క్యులేషన్కి ఇస్తాము, ప్రీనేటల్ సప్లిమెంట్స్ ఇస్తాము, ఫోలిక్ యాసిడ్ అదని. ఒక 15 రోజుల తర్వాత అమ్మాయి బ్లడ్ టెస్ట్ చేయించుకొని విల్ కమ్ టు నో ద రిజల్ట్. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. అట్లా మేడం, ఐయుఐకి ఐవీఎఫ్కి డిఫరెన్స్ ఏంటి? అవును, వీ హియర్ అ లాట్ ఆఫ్ దిస్ టర్మ్స్ ఐయుఐ, ఐవీఎఫ్. ఐయుఐలో మేము ఓన్లీ హస్బెండ్ స్పర్మ్ తీసుకొని అమ్మాయి గర్భలోపల ఓవులేషన్ టైంలో ప్రిపేర్ చేస్తాం స్పర్మ్ని. వీ సెలెక్ట్ ద బెటర్ స్పర్మ్స్, అదిని గర్భలోపల ఇన్సర్ట్ చేస్తున్నాము. సో ఇందులో ఏ అనస్థీసియా లేదు, అమ్మాయికి ఏం పెద్ద ఇంజెక్షన్స్, స్టిమ్యులేషన్ అదని ఏం లేదు. ద ఓన్లీ డిఫరెన్సెస్, ఇప్పుడు మేము స్పర్మ్స్ పెట్టినప్పుడు మేము ఓన్లీ ఓవులేషన్ చూస్తున్నాము, స్పర్మ్ శాంపుల్ మంచి సెలెక్ట్ చేసి యూట్రస్లో పెడుతున్నాము. మాకు చాలా వరకు వేరేం కనిపిస్తలేదు. సో అమ్మాయికి అక్కడ ఫాలికల్ లోపల ఎగ్ ఉందా అది తెలీదు, ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ వెళ్ళింది అదును తెలీదు మాకు, ఆ ట్యూబ్ పట్టుకుందా లేదా వీ డోంట్ నో. దెన్ ఈ స్పర్మ్ మేము ఏది గర్భలో పెట్టాము అది ట్యూబ్స్ లోపల వెళ్ళిందా, కలిసిందా ఎగ్తో, ఫర్టిలైజేషన్ అయిందా, ఎంబ్రియో ఎట్లా ఫార్మ్ అయింది, డెవలప్ అవుతుందా, అది ట్యూబ్ అదిని వాపస్ పంపించాలి గర్భకి. సో ఇదన్నీ మాకు తెలీదు. ఈవెన్ యూట్రస్ వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్. సో కంపేరింగ్ టు ఐయుఐ అండ్ ఐవీఎఫ్ డెఫినెట్గా దే ఆర్ టోటలీ డిఫరెంట్ ట్రీట్మెంట్స్. సో విచ్ ఇస్ ఐయుఐ ఇస్ మోర్ సింప్లర్ ట్రీట్మెంట్. సో అందులో సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంటుంది. సో హార్డ్లీ సక్సెస్ రేట్స్ సమ్వేర్ అరౌండ్ 10 to 15% ఒక్కొక్క సైకిల్కి. అదే మాకు ఐవీఎఫ్కి కంపేర్ చేస్తే సక్సెస్ రేట్స్ గో బియాండ్ 50 to 70%. సో డెఫినెట్లీ దట్స్ అ బిగ్ డిఫరెన్స్. ఓకే, ఐయుఐ కంటే కూడా ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అవును, బికాస్ ఇక్కడ మేము అన్ని చూస్తున్నాము, అమ్మాయిది ఎగ్ చూస్తున్నాము, ఎగ్ క్వాలిటీ సెలెక్ట్ చేస్తున్నాము, మెచ్యూరిటీ సెలెక్ట్ చేస్తున్నాము, ఈ సైడ్ నుంచి స్పర్మ్స్ బెస్ట్ క్వాలిటీ సెలెక్ట్ చేసి, అండ్ ఇక్కడ ఫర్టిలైజేషన్ అవుతుంది ఒక గ్యారంటీ ఉంది. ఐయుఐలో అది తెలీదు, ఎగ్ స్పర్మ్ కలుస్తుందని లేదా తెలీదు. సో ఇక్కడ ఎంబ్రియో ఫార్మ్ అవుతే ఎంబ్రియో క్వాలిటీను బెస్ట్ సెలెక్ట్ చేస్తున్నాము. సో డెఫినెట్లీ ఇఫ్ యూ కంపేర్ సక్సెస్ రేట్స్ ఆర్ బెటర్ విత్ ఐవీఎఫ్ కంపేర్ టు ఐయుఐ. ఎలాంటి కపుల్కి మీరు ఐయుఐ లేదంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేస్తుంటారు? వన్, ఫర్టిలైజేషన్ అవ్వాలంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ అమ్మాయికి అక్కడ ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి. ఎందుకంటే న్యాచురల్గా బాడీలో ట్యూబ్ విల్ కలెక్ట్ దట్ ఎగ్, స్పర్మ్ వెళ్ళి ఎగ్తో అక్కడ ట్యూబ్లో కలుస్తుంది, ఎంబ్రియో అక్కడ ఫార్మ్ అవుతుంది, ఎంబ్రియో తర్వాత వాపస్ గర్భకు రావాలి. సో మెయిన్ ఇంపార్టెంట్ ట్యూబ్ అక్కడ పని చేయాలి. ఇఫ్ ఇట్స్ డ్యామేజ్ ట్యూబ్స్, లేదంటే ఏమైనా ఇష్యూస్ ఉంది, హైడ్రోసాల్పింగ్స్ ఉంది, ఇన్ఫెక్షన్స్ ఉంది, సో ట్యూబల్ ఫ్యాక్టర్ అక్కడ ఉందంటే ఖచ్చితంగా ఐవీఎఫ్కే వెళ్ళాలి. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హస్బెండ్ది ఇప్పుడు స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది, less than 5 million, వెరీ పువర్ మొటిలిటీ, అబ్నార్మల్ ఫార్మ్స్ ఎక్కువ ఉంది. అట్లాంటి పేషెంట్స్కును దే హ్యావ్ టు గో డైరెక్ట్లీ విత్ ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ. అండ్ అమ్మాయికి ఇప్పుడు ఎండోమెట్రోసిస్ ఉంది, చాలా స్టేజ్ 3, స్టేజ్ 4 ఎండోమెట్రోసిస్ కండిషన్, లేదంటే ఎగ్ రిజర్వ్ చాలా తక్కువ అవుతుంది, వెరీ ఏఎంహెచ్ అని ఏది మేము బ్లడ్ టెస్ట్ చేపిస్తాము అది 0.8, 0.5 కింద తక్కువ ఉంది. అండ్ సమ్టైమ్స్ అడ్వాన్స్ స్టేజ్ ఉమెన్ హూ హ్యావ్ హ్యాడ్ ఆల్, కొన్ని మంది న్యాచురల్ ట్రై చేస్తారు, ఐయుఐ ట్రై చేస్తారు, చాలా ఎక్కువ ట్రై చేసి ఫెయిల్ అవుతుంది, వాళ్ళకు దే మే హ్యావ్ టు గో ఫర్ ఐవీఎఫ్. అండ్ సర్టన్ పేషెంట్స్ ఇప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవుతుంది బట్ దే ఆర్ రిపీటెడ్లీ అబార్టింగ్, న్యాచురల్ ప్రెగ్నెన్సీని అబార్షన్స్ అవుతుంది, వాళ్ళకి కొన్ని మందికి ఎంబ్రియోలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఎంబ్రియో మేము జెనెటిక్గా సెలెక్ట్ చేయాలంటే వాళ్ళకి ఐవీఎఫ్ ద్వారా ఎంబ్రియోస్ తయారు చేసి సెలెక్ట్ చేయాలి. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇండికేషన్స్ వేర్ మేము డైరెక్ట్ ఐవీఎఫ్ఏ చేస్తాము. నౌ కమింగ్ టు ఐయుఐ చేయాలంటే ట్యూబ్స్ షుడ్ బి ఓపెన్. అమ్మాయికి ఓవులేషన్ న్యాచురల్గా అవ్వాలి, లేదంటే మేము మెడిసిన్స్ పెట్టి ఓవులేషన్ చేయొచ్చు. అండ్ హస్బెండ్ స్పర్మ్ కదా అట్లీస్ట్ టు సర్టన్ ఎక్స్టెంట్ అది నార్మల్ రేంజ్లో ఉండాలి. అంటే ఇప్పుడు నార్మల్ స్పర్మ్ కౌంట్ మేము 15 million అని చెప్తాము, మొటిలిటీ 40-50% ఉండాలి, స్ట్రక్చరలీ నార్మల్ ఫార్మ్స్ 4% ఉండాలి.
అదే మైల్డ్గా తక్కువ ఉంది, కౌంట్స్ ఒక 8 to 10 మిలియన్ అయింది, మోటిలిటీ ఒక 20-30% అయింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మేము ఐయుఐ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి స్పర్మ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, బెటర్ క్వాలిటీ స్పర్మ్ సెలెక్ట్ అవుతుంది. సో న్యాచురల్ కింద ఎక్కువ సక్సెస్ రేట్ వస్తుంది. లేదంటే కొన్ని పేషెంట్స్కి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. సో వాళ్ళకి ఏం డౌట్ వస్తుంది, ఇప్పుడు వాళ్ళు సరిగా కలుస్తున్నారా, కలిసినప్పుడు ఏమైనా స్పర్మ్ లోపల వెళ్ళట్లేదా, దట్ ద రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. ఎవర్ ఇన్ దెమ్ ఒక కొన్ని 1 or 2 అటెంప్ట్స్ ట్రై చేయొచ్చు. దెన్ దేర్ కుడ్ బి పేషెంట్స్ విత్ సెక్షువల్ డిస్ఫంక్షన్. కొన్ని మందికి హస్బెండ్కి ఇరెక్షన్ ఇష్యూస్ ఉంటుంది, ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్, అమ్మాయి వాళ్ళకు ఒక భయం ఉంటుంది, సో వాళ్ళకి కలవరు, వాళ్ళు వెజినిస్మస్ అని. సో సెక్షువల్ డిస్ఫంక్షన్కు ఐయుఐ ఇస్ వన్ ఆఫ్ ద బెటర్ ట్రీట్మెంట్స్. సో కొన్ని లిమిటెడ్ ఇండికేషన్స్ ఉంది ఐయుఐకి. సో దట్ ఈస్ ద రీజన్, బికాస్ సక్సెస్ రేట్స్ ఆర్ లెస్, ది షుడ్ నాట్ వేస్ట్ టూ మచ్ టైం. ఐయుఐ ద్వారా ఒక 1 or 2 సైకిల్స్, మ్యాక్సిమం ఒక 3 అటెంప్ట్స్ చేసుకొని ప్రెగ్నెన్సీ రాలేదంటే దట్ మీన్స్ దెర్ ఇస్ డెఫినెట్లీ సమ్ అదర్ ప్రాబ్లమ్ దేర్. సో అదిని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకొని ముందు వెళ్ళొచ్చు ట్రీట్మెంట్లో. ఇప్పుడు పిల్లలు పుట్టని జంటలకి ఐవీఎఫ్ ఒక్క ట్రీట్మెంటేనా, ఇంకేదైనా ఉందా మేడం? ఐవీఎఫ్ ఒక ఫర్టిలైజేషన్ టెక్నిక్. ఆ ఫర్టిలైజేషన్ టెక్నిక్కి మాకు ఒక బేసిక్ స్పర్మ్ కౌంట్ ఉండాలి. దట్ మీన్స్ వీ వాంట్ మినిమం ఒక 2 to 5 మిలియన్ స్పర్మ్ కౌంట్ అట్లీస్ట్, విత్ సఫిషియంట్ మొటిలిటీ, ఒక 20-30% మినిమం మొటిలిటీ ఉండాలి టు డూ ఐవీఎఫ్ ల్యాబ్లో. బట్ అది అదర్ ఫర్టిలైజేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. మేము ఇక్సీ అని చెప్తాము అండ్ ఇమ్సీ అని. ఇక్సీ ఎవరికి చేస్తాము, ఇక్సీ ఇస్ ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని. సో ఇదిలో మాకు ఒక పెద్ద మైక్రో మ్యానిపులేటర్ ఉంది. సో అండర్ దట్ హై మ్యాగ్నిఫికేషన్గా మేము ఎగ్ స్పర్మ్ని చూడొచ్చు. సో ఇన్ దీస్ ఎస్పెషలీ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అని చెప్తాము, వేర్ సివియర్ ఓట్స్, ఒలిగో అస్థినో టెరటోస్పర్మి అంటే కౌంట్ లెస్ దాన్ 2 మిలియన్ ఉంటుంది. సివియర్ స్పర్మ్ మొటిలిటీ ఇష్యూస్, కొంతమందికి 0% మూమెంట్ ఉంటుంది, మూమెంటే ఉండదు స్పర్మ్స్కి, లేదంటే 5-10% అట్లా, లేదంటే మార్ఫలాజికలీ అబ్నార్మల్ స్పర్మ్స్ ఎక్కువ ఉంది. సో వాళ్ళకి మేము హై మ్యాగ్నిఫికేషన్లో చూసుకొని ఆ స్పర్మ్ని మేము సెలెక్ట్ చేసి ఎగ్ని పట్టుకొని అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు ఇంజెక్ట్ దట్ స్పర్మ్ ఇన్ టు ద ఎగ్. సో ఇది మేము చేస్తే వాళ్ళకి ఇప్పుడు ఈవెన్ సర్టన్ పేషెంట్స్కి ఇప్పుడు అజోస్పర్మియా ఉంది, వాళ్ళకు మేము టెస్సా అంటే ఒక టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసి వీఆర్ గోయింగ్ టు ఇంజెక్ట్ ద స్పర్మ్ ఇన్ టు దట్ ఎగ్. సో ఈ ప్రాసెస్లో వారికి ఫర్టిలైజేషన్ గ్యారంటీ అవుతుంది. సో అట్లీస్ట్ వీ హ్యావ్ 80-90% ఫర్టిలైజేషన్ రేట్ విత్ ఇక్సీ. కమింగ్ టు ఇమ్సీలో ఏం చేస్తున్నాము, ఇక్సీనే చేస్తున్నాము, ఇక్సీ విత్ మార్ఫలాజికల్ స్పర్మ్ సెలెక్షన్. సో ఇందులో వీ యాడ్ అనదర్ అడిషనల్ లెన్స్ యాడ్ చేస్తాము. సో 6000 టైమ్స్ మ్యాగ్నిఫై అవుతుంది స్పర్మ్. సో ఇది స్పెసిఫికలీ వెరీ పువర్ మార్ఫలాజీ స్పర్మ్స్కి యూస్ చేస్తాము. సో కొన్ని మందికి ఓన్లీ 1% ఉంటుంది మార్ఫలాజీ, అంటే అది ఎక్కువ నార్మల్ ఫార్మ్ స్పర్మ్స్ లేదు. సో మేము డీటెయిల్గా స్పర్మ్స్ చూడొచ్చు, స్పర్మ్లో హెడ్ ఉంటుంది, నెక్, బాడీ, టెయిల్. సో ఇది హై మ్యాగ్నిఫికేషన్లో మేము అన్ని డిఫెక్ట్స్ ఎక్కడెక్కడ ఉంది అదని రూల్ అవుట్ చేసుకొని ఒక మంచి స్పర్మ్ సెలెక్ట్ చేసి పెడితే వాళ్ళకి ఈవెన్ పేషెంట్స్ ఫెయిల్డ్ ఇక్సీ, కొన్ని వేరియస్ ఐవీఎఫ్ సైకిల్స్ చేయించుకుంటారు, ఇక్సీలోనూ వాళ్ళకి ఎంబ్రోస్ మంచిగా రాదు, లేదంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది, అబార్షన్స్ అవుతుంది. సో అబార్షన్స్ అయినప్పుడు ఆ పిండలో డిఎన్ఏ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఈ డిఎన్ఏ ప్రాబ్లమ్స్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ అబ్నార్మల్ స్పర్మ్స్తో ఎక్కువ ఉంటుంది. సో ఇమ్సీ అట్లాంటి ప్రొసీజర్స్లో వాళ్ళకి దే కెన్ ఓవర్కమ్ ఆల్ దీస్ మల్టిపుల్ ఫెయిల్డ్ ఐవీఎఫ్ సైకిల్స్, ప్రెగ్నెన్సీ లాసెస్ వాళ్ళకని ఇట్ విల్ గివ్ అ బెటర్ అవుట్కమ్. సో ఇస్ ఆర్ ద 3 ఫర్టిలైజేషన్ టెక్నిక్స్ మేము మా ల్యాబ్లో యూస్ చేస్తాము. మేడం, ఎంతకాలం పాటు ఈ ఎంబ్రియోని ఫ్రోజన్ చేయాల్సి ఉంటుంది, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? మేము ఐవీఎఫ్లో ఇప్పుడు మీకు అంత ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేశాము టిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఎంబ్రియో మేము ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏదర్ ఓన్లీ 1 ఎంబ్రో పెడతాము, మాక్సిమం 2 ఎంబ్రోస్ పెడతాం గర్భలోపల. బట్ ఇప్పుడు మా అమ్మాయికి ఇప్పుడు 15-20 ఎగ్స్ వచ్చింది, దే మే గెట్ 8 ఎంబ్రోస్, అట్లా చాలా ఎక్కువ ఎంబ్రోస్ వచ్చింది వాళ్ళకి. 1 to 2 ఎంబ్రోస్ ఈ సైకిల్లో ట్రాన్స్ఫర్ చేసి మిగిలింది ఎక్స్ట్రా ఎంబ్రోస్ మేము ఫ్రీజింగ్లో పెట్టుకుంటాము. ఫ్రీజింగ్ అంటే ఇట్ గోస్ టు -192 degrees టెంపరేచర్. సో అందులో లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్స్ ఉంటుంది. సో దేర్ వీ కీప్ ద ఎంబ్రియోస్ ఇన్ స్ట్రాస్. సో ఈ ఎంబ్రోస్ ఒక్కసారి ఫ్రీజింగ్లో వెళ్ళిన తర్వాత ఇట్ క్యాన్ స్టే ద సేమ్ వే టిల్ అప్ టు 10 years. సో వాళ్ళు ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఫ్రీజింగ్? బికాస్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ నేను చెప్పాను, ఇట్ క్యాన్ గో ఫ్రమ్ 50 to 70%, బట్ అగైన్ ఇట్ ఈస్ నాట్ 100%. సో ఆ ఐవీఎఫ్ ప్రొసీజర్లో కొన్ని మందికి ఫెయిల్ అవ్వచ్చు. సో వాళ్ళకి ఫెయిల్ అవుతే అక్కడ ఎంబ్రోస్ ఫ్రీజింగ్లో ఉందంటే డెఫినెట్గా వాళ్ళు కొన్ని టెస్ట్ చేస్తాము, తర్వాత ఇదే ఎంబ్రియోస్ ఏది ఫ్రీజింగ్లో ఉంది వాళ్ళు జస్ట్ గర్భ లైనింగ్ తయారు చేసుకొని ఎంబ్రోస్ ఫ్రీజింగ్ నుంచి తీసి పెట్టుకోవచ్చు. సో వాళ్ళకి ఎంటైర్ ప్రాసెస్, స్టిమ్యులేషన్, పికప్, ఐవీఎఫ్ ఫిక్స్ అట్లాంటిది ఏం అవసరం పడదు. సో ఇట్ ఈస్ మోర్ సింప్లర్ పేషెంట్కి, బికాస్ యూ నీ నాట్ గో త్రూ ద హోల్ ప్రొసీజర్. కాస్ట్ ఎఫెక్టివ్ ఇది, ఎంటైర్ కాస్ట్ ఇంకోసారి వాళ్ళకి రాదు. అండ్ సక్సెస్ రేట్ వైజ్ ఇట్ ఈస్ వెరీ మచ్ ప్రూవన్ దట్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇస్ వన్ ఆఫ్ ద హైలీ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్. ఇన్ఫ్యాక్ట్ చాలా సెంటర్స్లో మేము ఇప్పుడు ఫ్రెషిటీ తక్కువ చేస్తాము, అన్ని ఫ్రోజన్ ట్రాన్స్ఫర్స్ ఎక్కువ చేస్తాము. ఇంకోటి అడ్వాంటేజ్ ఏముందంటే, సపోజ్ ఫస్ట్ ట్రాన్స్ఫర్లో వాళ్ళకి పాజిటివ్ వచ్చేసింది,
ఇదే ఎంబ్రియోస్ వాళ్ళు సెకండ్ బేబీకి యూస్ చేసుకోవచ్చు, బికాజ్ ఇట్ విల్ బీ కెప్ట్ ఫ్రోజన్ ఫర్ 2-3 years. సో డెఫినెట్గా వాళ్ళు 3 years తర్వాత 4 years తర్వాత వచ్చి వాళ్ళకి ఎప్పుడు కావాలి ఈ ఎంబ్రియోస్ మేము తీసి పెట్టుకోవచ్చు. సో దే వాట్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ విత్ ఎంబ్రియో ఫ్రీజింగ్. మేడం ఎంత పర్ఫెక్ట్గా చేసినా కానీ కొన్నిసార్లు ఈ ఐవీఎఫ్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది, దానికి కాజెస్ రీజన్స్ ఏమంటారు? ఐవీఎఫ్లో దెర్ ఆర్ 2 things ఇన్వాల్వ్డ్. వన్, ఎంబ్రియో మేము అక్కడ తయారు చేస్తున్నాము, ఈ సైడ్ నుంచి మేము గర్భ తయారు చేస్తున్నాము, రెడీ పెట్టుకుంటున్నాము. ఎంబ్రియో ఇప్పుడు మా ల్యాబ్లో ఉన్నప్పుడు కదా అది ఒక డిష్లో ఉంటుంది. సో బేసికలీ మేము అక్కడ స్పూన్ ఫీడింగ్ లాగా చేస్తున్నాము, అన్ని న్యూట్రిషన్ మేమే ఇస్తున్నాము. బట్ ఒక్క లెవెల్ వరకు ఇవ్వచ్చు, ఆ స్టేజ్ వరకు. మేము తర్వాత తీసి ఎంబ్రియో గర్భ లోపల పెట్టిన తర్వాత అది ఇంకా పెరగాలంటే దట్ షుడ్ బి ఫ్రమ్ ద న్యాచురల్ బాండింగ్ రావాలి. అక్కడ ఒక ఎంబ్రియో అండ్ అక్కడ యూట్రస్ది కనెక్షన్ రావాలి. సో వీ టెల్ దిస్ యాస్ అ ఎండోమెట్రియం ఎంబ్రియో క్రాస్ టాక్ అని, అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకొని దే హ్యావ్ టు కనెక్ట్. నౌ దట్ ఈస్ అ మాలిక్యులర్ లెవెల్ టాక్. ఇప్పుడు మ్యాక్సిమం పేషెంట్స్కి అవుతుంది, కొన్ని ట్యూబల్ ఫ్యాక్టర్స్, మేల్ ఫ్యాక్టర్ ఫర్టిలైజేషన్ ఇష్యూస్, అట్లాంటి వాళ్ళకి ఐవీఎఫ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్స్. దే హ్యావ్ బెటర్ ప్రెగ్నెన్సీ రేట్స్. బట్ అదే ఇప్పుడు ఫెయిల్ అవుతాయి. దట్ మీన్స్ ఎయిదర్ ఎంబ్రియోలో ఏమో ఇష్యూస్ ఉంది, గర్భ తీసుకోలేదు, లేదంటే ఎంబ్రియో వాజ్ గుడ్, యూట్రస్ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ విచ్ ఆ కనెక్షన్ అది ఇవ్వట్లేదు. సో డెఫినెట్లీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ టెస్ట్ టుడే ఫర్ బోత్. ఎంబ్రియోకు టెస్ట్ చేయడానికి దెర్ ఆర్ లాట్ ఆఫ్ లైక్ బయోప్సీ వచ్చింది ఇప్పుడు, ఎంబ్రియో బయోప్సీ విచ్ ఇస్ కైండ్ ఆఫ్ వెరీ సింపుల్ టెక్నిక్ అది అండ్ వెరీ సేఫ్, వేర్ మేము ఎంబ్రియోస్ని పట్టుకొని లిటిల్ ఫ్యూ సెల్స్ ఫ్రమ్ ద అవుటర్ షెల్, ఇది మేము ట్రోఫెక్టోడమ్ లేయర్ అని చెప్తాము, అక్కడ నుంచి ఒక 5 to 6 cells తీసి ఎంబ్రియోస్ని ఫ్రీజింగ్లో పెట్టొచ్చు. ఆ సెల్స్ని మేము జెనెటిక్ ల్యాబ్లో పంపించి వాళ్ళ డిఎన్ఏ అదని స్టడీ చేసి మాకు ఒక రిపోర్ట్ ఇస్తారు. ఈ ఎంబ్రియో క్రోమోసోమలీ కరెక్ట్ నంబర్స్ ఉందా, సో ఇది నార్మల్ ఎంబ్రియోనా లేదంటే అన్హెల్తీ ఎంబ్రియోనా, జెనెటిక్గా డిఎన్ఏ మంచిగా లేదా. సో ఆల్ దీస్ రిపోర్ట్స్ వీ కెన్ గెట్ టుడే అండ్ దట్ విల్ హెల్ప్ అస్ ఎంబ్రియో సెలెక్షన్కి మోర్. ఇప్పుడు మేము ల్యాబ్లో ఏం చేస్తున్నాము, ఎంబ్రియో గ్రేడింగ్ అని చెప్తాము, చూడడానికి ఎట్లా ఉందని, అది చూసుకొని మేము మా ఇట్ ఈస్ బై అవర్ ఎక్స్పీరియన్స్ మేము ఎంబ్రియోస్ని సెలెక్ట్ చేసి పెడుతున్నాము. బట్ దిస్ ఈస్ అ మోర్ డెఫినెటివ్, ఇదిలో ప్రూఫ్ ఉంది ఎంబ్రియో జెనెటిక్గా నార్మల్ ఉందని. సో దిస్ ఇస్ కాల్డ్ అస్ ఎంబ్రియో బయోప్సీ అండ్ ద ప్రొసీజర్ ఇస్ కాల్డ్ అస్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ అన్యూప్లాయిడీ అని, PGTA. సో ఇది ఎంబ్రియో పరంగా. అదే మాకు యూట్రస్ పరంగా దెర్ ఆర్ లాట్ ఆఫ్ టెస్ట్ నౌ. వన్, గర్భంలో ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. సో ఆ ఇన్ఫెక్షన్స్ అక్కడ ఉందంటే అది మాకు వీ కెనాట్ సీ, అది ఏం స్కానింగ్లో కనపడదు. సో దెర్ ఆర్ నాట్ ఇన్వేసివ్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది, అంటే లోపల వెళ్ళి చెక్ చేస్తేనే మాకు ఐడియా వస్తుంది, బయట నుంచి మాకు తెలీదు. సో వెన్ వీ ఫీల్ దట్ ఓకే గర్భ లైనింగ్ మంచిగానే ఉంది, ఫ్లో మంచిగానే ఉందని చూసుకొని మేము ఎంబ్రోస్ పెట్టేస్తాము. బట్ అక్కడ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. ఇంకోటి ఇమ్యూన్ సిస్టమ్, ప్రెగ్నెన్సీలో కదా ఒక 50% జీన్స్ హస్బెండ్ వస్తుంది అక్కడ, విచ్ ఇస్ నాట్ హర్ జీన్స్. సో అది ఫారిన్ నుంచి బాడీ ఐడెంటిఫై చేస్తుంది, దిస్ ఇస్ ఫారిన్ యాంటీజెన్ అని. సో దట్ టైమ్ దట్ కుడ్ బి దట్ నార్మల్ ప్రెగ్నెన్సీలో అది ఇమ్యూనో మాడ్యులేషన్ అవుతుంది, సో ఇదన్నీ మాస్క్ అవుతుంది. సో అది షిఫ్ట్ అవ్వాలి ఇమ్యూన్ సిస్టమ్ అమ్మాయిది, అది కొన్ని మందిలో అది మెకానిజం జరగదు, అది డిఫిషియన్సీ ఉంటుంది. సో దట్ టైమ్ వాట్ విల్ హ్యాపెన్, బాడీ విల్ సెక్రెట్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ మాలిక్యూల్స్ వస్తుంది విచ్ ఇస్ గోయింగ్ టు కిల్ దట్ ఎంబ్రియో. సో దట్ కుడ్ బి ఇమ్యూన్ రిలేటెడ్ ఇష్యూస్. థ్రోంబోఫిలియాస్ అని ఉంటుంది, కొన్ని మందికి ఇప్పుడు అక్కడ బ్లడ్ కనెక్షన్ వస్తేనే అక్కడ ఎంబ్రియో పెరుగుతుంది మదర్ బేబీ మధ్యలో. అదే బ్లడ్ వెసల్లో క్లాట్ అవుతే దట్ విల్ నాట్ ప్రొవైడ్ సఫిషియంట్ ఆక్సిజన్, న్యూట్రియంట్స్ అదన్నీ ఫర్ బేబీ టు గ్రో. సో దెర్ విల్ బీ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ ఆర్ ప్రెగ్నెన్సీ లాస్, కెమికల్ ప్రెగ్నెన్సీస్, ఇదన్నీ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద ఫ్యూ మేజర్ థింగ్స్. కొన్ని మందికి యూట్రస్లో పాలిప్స్ ఉండొచ్చు, కొన్ని మందికి యూట్రస్లో అంటుకుంటుంది అదెషన్స్ అని. సో ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో క్యాన్ కాస్ ఐవీఎఫ్ ఫెయిలియర్. సో అన్నికి ఇప్పుడు టెస్ట్లు ఉన్నాయి, వీ క్యాన్ డూ ద టెస్ట్, ఐడెంటిఫై ద ప్రాబ్లమ్స్ అండ్ అదని సార్ట్అవుట్ చేసుకొనినే మేము నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్తాము. మేడం, ఫస్ట్ ఐవీఎఫ్ కనుక ఫెయిల్ అయితే మళ్ళీ సెకండ్ ఐవీఎఫ్కి ఎంత గ్యాప్ తీసుకుంటారు, అలాగే ప్రొసీజర్లో ఏవైనా చేంజెస్ చేస్తారా మళ్ళీ? ఫస్ట్ ఐవీఎఫ్ సపోజ్ ఇట్ హస్ ఫెయిల్డ్, ఫస్ట్ మేము చూస్తాం అమ్మాయికి ఎంబ్రియోస్ ఉందా లేదా అని ఫ్రీజింగ్లో. ఇప్పుడు అమ్మాయికి ఆల్రెడీ ఎంబ్రియోస్ ఉంది ఫ్రీజింగ్లో అంటే వీ విల్ టేక్ అబౌట్ 1 month గ్యాప్. ఆ 1 month గ్యాప్లో వీ డూ ఆల్ ద టెస్ట్, గర్భ చెక్ చేస్తాము, కనెక్షన్కి ఏమైనా ఇష్యూస్ ఉందా, కొన్ని బ్లడ్ టెస్ట్ చేపిస్తాము టు నో ఈ ఐవీఎఫ్ ఫెయిల్ అయిందికి వేరే ఏం రీజన్స్ ఉండొచ్చా, ఇదన్నీ చెక్ చేసి ఒక 1 month గ్యాప్ తర్వాత వీ జస్ట్ ప్లాన్ రిపీట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇన్ ద నెక్స్ట్ సైకిల్. సపోజ్ అమ్మాయికి ఎంబ్రియోసే లేదు, then we have to re-stimulate. Again I have to do the entire IVF process. So before that we definitely do a lot of tests
బికాస్ ఈ టైం మాకు ఎగ్ స్పర్మ్ కావాలి కదా. సో ఎందుకు ఫెయిల్ అయింది, ఎగ్లో ఏమైనా ఇష్యూస్ ఉందా, స్పర్మ్లో ఏమైనా ఇష్యూస్ ఉందా, ఫర్ దిస్ ఆల్సో దెర్ ఆర్ మోర్ అడ్వాన్స్ టెస్ట్ విచ్ ఇస్ అట్ జెనెటిక్ లెవెల్. ఇదన్నీ ఇవాల్యుయేట్ చేసి అండ్ కొన్ని ప్రోటోకాల్స్ మేము చేంజ్ చేయాలి నెక్స్ట్ సైకిల్లో, అదే ప్రోటోకాల్లో చెయ్యము. సో వీ హ్యావ్ టు ఇండివిజువలైజ్ ద ట్రీట్మెంట్ టు పేషెంట్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్. సో దిస్ ఇస్ కాల్డ్ అస్ పర్సనలైజ్డ్ ఐవీఎఫ్. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసుకొని మేము నెక్స్ట్ టైం ద వే ద ఇంజెక్షన్స్ ఆర్ గివెన్ ఆ ప్రోటోకాల్ చేంజ్ చేస్తాము, టైప్ ఆఫ్ ఇంజెక్షన్ చేంజ్ చేయాలి ఒక్కొక్కసారి, మేబీ ద డోస్ హ్యాస్ టు బీ చేంజ్డ్. ఏది మేము మెచ్యురేషన్కి ఒక ఇంజెక్షన్ ఇస్తాము ట్రిగర్ షాట్ అని, ఆ ట్రిగర్ షాట్ మే హ్యావ్ టు బీ ఇదర్ టైప్ ఆఫ్ ట్రిగర్, డోస్ ఆఫ్ ట్రిగర్ అదని చేంజ్ చేయాలి. దెన్ పికప్ తర్వాత ల్యాబ్లో ద టెక్నిక్స్ దట్ వీ యూస్ ఇన్ ద ల్యాబ్, అందులో కొన్ని అడిషనల్ ప్రొసీజర్స్ అవసరం పడవచ్చు ఇట్లాంటి పేషెంట్స్కి యూ హ్యావ్ ఫెయిల్డ్. సో అట్ ఎవ్రీ స్టెప్ మేము చూసుకుంటాం ఎక్కడెక్కడ మేము చేంజెస్ చేయొచ్చు, గర్భ లైనింగ్ ప్రిపరేషన్లో ఏమైనా చేంజెస్ చేయాలా, అదే మేము నెక్స్ట్ టైం ఎంబ్రో ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, అదిని సపోర్ట్ చేయడానికి కొన్ని లాట్ ఆఫ్ అడిషనల్ ట్రీట్మెంట్స్ హ్యావ్ కమ్ విచ్ క్యాన్ హెల్ప్ బెటర్ ఇంప్లాంటేషన్. సో దీస్ ఆర్ ఆల్ దేర్ విచ్ వీ క్యాన్ నెక్స్ట్ ఐవీఎఫ్లో దాన్ని డెఫినెట్లీ యాడ్ చేస్తాము. దట్ విల్ ఆల్ ఇంప్రూవైజ్ ద పేషెంట్స్ ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్. ఎంత ట్రై చేసినా కొంతమందికి మల్టిపుల్ ఐవీఎఫ్ అనేది ఫెయిల్ అవుతూనే ఉంటుంది. అసలు అది మీరు ఎక్స్పెక్ట్ చేయరు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. దీనికి రీజన్స్ ఏముంటాయి మేడం? బ్యాడ్ లక్ అని వదిలేస్తారా, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటారా? వన్ ఐవీఎఫ్ ఫెయిలియర్ కదా అవుతే ఇట్ షుడ్ బి ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగింది ప్లేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఐవీఎఫ్ ఇస్ అ వెరీ వెరీ చాలా మైక్రోస్కోపిక్ ప్రొసీజర్ కదా ఇది. ఇట్స్ అన్ని ఎంబ్రోస్ అదని ఒక సెన్సిటివ్ ఎన్విరాన్మెంట్లో అది బాడీని బయట పెరుగుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ సెంటర్లో, వాట్ కైండ్ ఆఫ్ అ సెంటర్ ఇట్ ఇస్, ఎవరు ఎంబ్రియాలజిస్ట్ అక్కడ ట్రైన్డ్, అక్కడ ల్యాబ్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంది, ల్యాబ్ కల్చర్ కండిషన్స్ ఎట్లా ఉంది, అలాంగ్ విత్ దట్ ద ట్రీటింగ్ డాక్టర్. సో వెదర్ ద టైప్ ద ప్రోటోకాల్స్ దర్ చాలా వేరీడ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి ఐవీఎఫ్లో. ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక సర్జికల్ ప్రొసీజర్లో ఎట్లా ఒక్క టెక్నికే ఉంటుంది టు డూ వన్ సర్జరీ. Whereas over here there are a lot of variations IVF లో, the types of injections, the pickup procedure, embryo transfer procedure, idukkanni that's why the patient choose a good center. That is very important. After choosing a good center akkada failure oste, then definitely we need to look at two important things. One is embryogenetics. Akkada emana eppudu abnormal embryos form avutundante then definitely akkada gamete problem undi, egg or sperm di, or uterus factors. Konni mandiki garba lining e raadu, very thin endometrium. So that is one of the very difficult aspects to treat. అక్కడ ఆ థిక్నెస్ రావాలంటే. సో టుడే వీ హెవ్ గాట్ లాట్ ఆఫ్ రీజనరేటివ్ మెడిసిన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు పిఆర్పి ఉంది, స్టెమ్ సెల్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ యాడ్ ఆన్ ట్రీట్మెంట్స్ విచ్ క్యాన్ ట్రై టు గివ్ బెటర్ సక్సెస్ రేట్. బట్ ఎస్, రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్లో దెర్ ఇస్ అ బిగ్ రోల్ ఫర్ ఇమ్యునాలజీ. నేను చెప్పాను కదా ఎంబ్రో రిజెక్షన్కి. టుడే వీ గాట్ అడ్వాన్స్ టెస్ట్ టు ఐడెంటిఫై ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ది ఎంబ్రోస్ వస్తుందని, జెనెటిక్స్ వస్తుంది, అక్కడ వస్తుంది, ఫారిన్ యాంటీజెన్స్ వస్తుందని ఆ రీజన్ కోసం రిజెక్ట్ చేస్తుందా. సో దట్ ఈస్ ఆల్ డన్. మినిమం 3 ట్రాన్స్ఫర్ ఫెయిలియర్స్ అవుతాయి. సో 3 times పెడుతున్నాము, అది ఫెయిల్ అవుతుంది. జెనెటికలీ నార్మల్ ఎంబ్రోస్ ఫెయిల్ అవుతుంది. దట్ ఈస్ వేర్ ఇమ్యునలాజికల్ ప్రాబ్లమ్స్ క్యాన్ బి టెస్టెడ్ అండ్ ప్లాన్ ద ట్రీట్మెంట్. ఎస్, ఇట్ ఈస్ డిఫికల్ట్ సమ్ టైమ్స్. సో అప్పుడు మేము థర్డ్ పార్టీ రీప్రొడక్షన్ కొన్ని మందికి చూస్ చేయాలి పడుతుంది. ఇప్పుడు ఎగ్ క్వాలిటీ అక్కడ మంచిగా రావట్లేదు, ఎంబ్రియో క్వాలిటీ ఇన్ స్పైట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దర్ గెటింగ్ ఆల్ అబ్నార్మల్ ఎంబ్రియోస్, అండ్ ద బెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్లో గర్భ లైనింగ్ రావట్లేదు. సో దర్ ఇస్ థర్డ్ పార్టీ రీప్రొడక్షన్, వెదర్ ఇట్ ఈస్ డోనర్ గెమిట్, ఎగ్ స్పర్మ్, ఆర్ uterus we have to change. That is called surrogacy. So ఇట్లాంటి options we may have to use. మేడం, ఒక్కోసారి వైఫ్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఒక్కోసారి హస్బెండ్లో ప్రాబ్లం ఉండొచ్చు, అంటే ఎగ్ స్పర్మ్లో. అలాంటప్పుడు డోనర్కి వెళ్తారు కదా, ఇప్పుడు మీరు చెప్పారు థర్డ్ పార్టీ అని. అవును, డోనర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? డోనర్స్ ఇట్ ఇస్ ద లాస్ట్ చాయిస్. ఓకే, మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ కెన్ టెల్ యూ 95% ఆఫ్ ద పేషెంట్స్ ఒక 2 to 3 IVF సైకిల్స్లో ప్రెగ్నెంట్ అవుతారు. బట్ ఆఫ్టర్ రిపీటెడ్ ట్రైంగ్ వీ హ్యావ్ పేషెంట్స్ కొన్ని మంది ఇప్పుడు 4 cycles 6 cyclesలో ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు ఉన్నారు. సో డజంట్ మీన్ దట్ యూ నీడ్ టు గివ్ అప్. బట్ రికరెంట్గా అక్కడ ప్రూఫ్ వస్తుంది మాకు ఎంబ్రియోస్ ఆర్ అబ్నార్మల్ అండ్ వెదర్ ఇట్ ఈస్ ఎగ్ ఆర్ స్పర్మ్ అని మాకు తెలిసిన తర్వాత వీ క్యాన్ చూస్ టు గో విత్ ఎదర్ డోనర్ ఎగ్ ఆర్ డోనర్ స్పర్మ్. సో మాకు ఇండియాలో ఇప్పుడు ART లా ఉంది, వేర్ దెర్ ఆర్ రెగ్యులేషన్స్ ఫర్ అవర్ ప్రాక్టీస్. సో వీ హ్యావ్ టు గో ఫర్ ద ART బ్యాంక్. ఎట్లా బ్లడ్ బ్యాంక్ ఉంది అట్లా ART బ్యాంక్ అని ఉంది. దే డూ ద డోనర్ స్క్రీనింగ్. సో అన్ని డోనర్స్ దే డొనేట్ దర్ ఎగ్ స్పర్మ్స్ అక్కడ, విచ్ దేర్ ఇస్ అ స్టోరేజ్ ఫెసిలిటీ. సో మాకు ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు వీ రైట్ అ లెటర్ టు దెమ్ టెలింగ్ దట్ ఇది ఒక కపుల్ ఉన్నారు, దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఇట్లా ఉంది, వాళ్ళ హైట్, కలర్ ఇదన్నీ ఇస్తాము. సో దే విల్ మ్యాచ్ ద డోనర్ అండ్ ప్రొవైడ్ అ డోనర్ శాంపుల్ ఫర్ అస్, వెదర్ ఇస్ ఎగ్ ఆర్ స్పర్మ్. సో ఇక్కడ డోనర్ ఎగ్కి మేము స్టిమ్యులేట్ చేయొచ్చు.
సో ఎగ్ పికప్ ఎందుకంటే మేము ఇక్కడ ఐవీఎఫ్ చేయాలంటే మేమే ఎగ్ పికప్ చేయాలి. సో వీ గెట్ ద డోనర్ స్టిమ్యులేషన్ అండ్ పికప్ డన్. ఆ తర్వాత మేము ల్యాబ్లో వీ కెన్ యూస్ ద ఎగ్ ఆర్ ద స్పర్మ్ డిపెండింగ్ ఆన్ ద ఫర్టిలైజేషన్ ప్రాసెస్. సో అదని కంటిన్యూ చేసుకుని ఏ ఎంబ్రియో డెవలప్ అవుతుంది వీ పుట్ బ్యాక్ ఇన్ టు హర్ యూట్రస్. సో ఓన్లీ ద సోర్స్ ఆఫ్ ద గేమ్ డిఫరెంట్ ఉంటుంది. అమ్మాయి ప్రెగ్నెంట్ అయి డెలివర్ అవ్వచ్చు. బట్ అదే సరగసిలో కొన్ని కపుల్స్కి మంచి ఎంబ్రోస్ ఫామ్ అవుతుంది, బట్ వాళ్ళ గర్భలో అడ్డుకుంటలేదు. దట్ ఈస్ ద టైమ్ దే హ్యావ్ టు ఆప్ట్ ఫర్ సరగసి. సో సరగసికు రెగ్యులేషన్స్ ఉన్నాయి. వీ ఫాలో ఆల్ ద లీగల్ ప్రాసెసెస్ అండ్ టు గో విత్ ద సరగెట్. మేడం, కొన్ని కేసెస్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కూడా ప్రాబ్లం ఉండొచ్చు. అలాంటప్పుడు ఎగ్ తీసుకోవాలి, స్పర్మ్ ఈ రెండు కూడా డోనర్ నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఎలా ఉంటుంది ప్రాసెస్? కొన్ని మందికి ఇప్పుడు ఏఎంహెచ్ మేబీ వెరీ లో, సో వాళ్ళకి 0.1 0.2 ఏఎంహెచ్ అండ్ చాలా ఫెయిలియర్ అయింది. వాళ్ళు 2-3 ఐవీఎఫ్ చేయించుకున్నారు, మంచి ఎగ్జే రావట్లేదు. అండ్ ఈవెన్ స్పర్మ్స్ కుడ్ బి వెరీ సమ్ టైమ్స్ అజోస్పర్మియా వాళ్ళు వేర్ ఇట్ ఇస్ నాన్ అబ్స్టిక్ అజోస్పర్మియా, మాకు టీసోలోనూ స్పర్మ్స్ దొరకలేదు. సో దీస్ ప్రొసీజర్స్లో వీ క్యాన్ ఆప్ట్ ఫర్ డోనర్ ఎగ్ అండ్ డోనర్ స్పర్మ్. సో రెండు మాకు ఏఆర్టీ బ్యాంక్ నుంచి దొరుకుతుంది. సో డోనర్ ఎగ్ డోనర్ స్పర్మ్ ఎంబ్రోస్ని మేము ఫర్టిలైజేషన్ చేసి ఆ ల్యాబ్లో ఏది ఎంబ్రియో ఫార్మ్ అవుతుంది అమ్మాయి గర్భ రెడీ చేసి అమ్మాయి గర్భలో పెడతాము. సో బోత్ డోనర్ వెళ్ళొచ్చు వాళ్ళు. ఎలాంటి కపుల్కి మీరు సరోగసీ సజెస్ట్ చేస్తారు? సరగసి వీ షుడ్ నాట్ బి డూయింగ్ ఫర్ ఎనీబడి అదర్ దెన్ ఒక అమ్మాయికి ఇప్పుడు పుట్టినప్పుడే కొన్ని మందికి గర్భం ఉండదు. సో దే బోర్న్ వితౌట్ యూట్రస్ ఆర్ ఫర్ సమ్ రీజన్ వాళ్ళకి యూట్రస్ తీయాలి పట్టింది. కొన్ని మందికి ఇప్పుడు దే మైట్ హ్యావ్ హ్యాడ్ యూట్రైన్ క్యాన్సర్స్ ఆర్ సర్టన్ ప్రొసీజర్స్, ఇప్పుడు కొన్ని ఓవేరియన్ క్యాన్సర్, ట్యూబల్ ఇష్యూస్, అందులో వాళ్ళకి గర్భ తీయాలి పట్టింది, సివియర్ ఎండోమెట్రోసిస్ వాళ్ళకి. సో ఇఫ్ దే హ్యావ్ రిమూవ్డ్ ఎదర్ బికాస్ ఆఫ్ సర్జికల్ రీజన్స్ ఆర్ ఫర్ ఎనీ బర్త్ డిఫెక్ట్, ద యూట్రస్ ఇస్ నాట్ కేపబుల్, కెపాసిటీనే లేదు యూట్రస్కి ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి, ఆర్ దే హ్యావ్ సమ్ మెడికల్ కండిషన్స్. ఇప్పుడు హార్ట్లో దెర్ కుడ్ బి సమ్ టైమ్స్ పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్, రెస్ట్రిక్టివ్ లంగ్ డిజీజెస్. సో ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వేర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ రావచ్చు. సో ఇతని మేజర్ వైటల్ ఆర్గన్స్ అనేది చెప్తాము. అందులో ప్రాబ్లం వచ్చి వాళ్ళకి ప్రెగ్నెన్సీ బికమ్స్ వెరీ రిస్కీ. సో కార్డియోమయోపతి ఉంది. సో అట్లాంటి పేషెంట్స్ ఎప్పుడు దే కెనాట్ గో ఫర్ ప్రెగ్నెన్సీ, సివియర్ హార్ట్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వాళ్ళకి వస్తే వాళ్ళకి లైఫ్ థ్రెటనింగ్ అవుతుంది, వాళ్ళ లైఫ్కే దట్ కుడ్ బి రిస్క్. సో ఈ పేషెంట్స్కు మేము సరగసి అడ్వైస్ చేయొచ్చు. ఆర్ దే హ్యావ్ ట్రైడ్ ఐవీఎఫ్, అన్నీ నార్మల్ వచ్చింది, బట్ దే ఫెయిల్డ్ మల్టిపుల్ సైకిల్స్ అండ్ ద యూట్రస్ తర్వాత వీ కమ్ టు నో దట్ మేబీ దట్ యూట్రస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్. సో దెన్ వీ టు చేంజ్ ద ప్లేస్. సో వాళ్ళకు సరగసి ఈజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్. వాళ్ళ ఎంబ్రోస్ మంచిగా ఉంటుంది. సో వాళ్ళ ఎంబ్రోసే వేరే అమ్మాయి గర్భలో పెట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత దే విల్ గివ్ బ్యాక్ ద బేబీ టు ద కపుల్. మేడం, మన యాన్సిస్టర్స్లో అసలు ఫెర్టిలిటీ ఇష్యూసే ఉండేవి కాదు, మనకే ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి? దీనికి రీజన్స్ ఏంటంటారు? ఐ థింక్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ముందు నుంచినే ఉంది. ఫ్యూ ఆర్ జెనెటిక్ రిలేటెడ్. సో అది ఎప్పుడు ఇట్ విల్ నాట్ ఇంక్రీజ్ మచ్. కొన్ని మందికి దే ఆర్ బోర్న్ వితౌట్ ఎగ్స్, వితౌట్ స్పర్మ్స్. సో దీస్ ఇష్యూస్ విల్ రిమైన్ ద సేమ్. ఇప్పుడు వచ్చింది వెన్ యూ టాక్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, వెస్టర్నైజేషన్ హెస్ కమ్ అండ్ విమెన్ ఆర్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అదే విమెన్ ఆర్ డిలేయింగ్ దేర్ మ్యారేజ్. సో విత్ దీస్ ఫ్యూ చేంజెస్ డెఫినెట్గా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఆర్ ఇంక్రీజింగ్ and there is no option. But today the IVF and all is the one of the best treatments for them. But adunu oka age varake success rate ivochu. See, IVF ante it is only fertilization technique kada. So we are dependent on the quality of the egg, quality of the sperm. So akkada vallu manchi quality maaku ivvaledante in the lab manchi embryos raadu, because we cannot change the inherent quality in IVF or ICSI. We can only choose best. సో అక్కడ వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలంటే వాళ్ళు కరెక్ట్ ఏజ్లో ఉండాలి. అదే అమ్మాయిది ఏజ్ దాటిపోయింది, వన్స్ దే క్రాస్ 38-39 ఇయర్స్ కదా అండ్ దే టచ్ 40, ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఆల్సో గోస్ టు 20%. 42 ఇయర్స్కి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ గోస్ టు 5-10%. సో అట్ దట్ పాయింట్ ఇఫ్ దే కమ్ దెన్ వాళ్ళకి చాలా సైకిల్స్ పడుతుంది. సిమిలర్లీ మెన్ సమ్టైమ్స్ ఇఫ్ దే హ్యావ్ ఒలిగోస్పర్మియా, లో కౌంట్స్, వాళ్ళకి ఏజ్ పెరుగుతూ చాలా తక్కువ అయిపోతుంది. దే విల్ గో ఫర్ సివియర్ ఒలిగోస్పర్మియా. సో ఈ పేషెంట్స్కి టుడే వీ హ్యావ్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అని, అంటే వాళ్ళు ముందే వాళ్ళు చిన్న వయసులో లైక్ బిఫోర్ 30 ఇయర్స్, 28-30 ఇయర్స్ ఆ ఏజ్లో అమ్మాయి ఎగ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. మెన్ కెన్ ఫ్రీజ్ దర్ స్పర్మ్స్. సో దే యూ నో దట్ యూ హవ్ గాట్ అ బ్యాకప్. సో ఆ సాటిస్ఫాక్షన్ ఉంది, వాళ్ళు మంచి క్వాలిటీ ఎగ్ స్పర్మ్స్ని వాళ్ళు ఫ్రీజ్ చేసుకున్నారు. అండ్ దెన్ దే కెన్ గో అహెడ్ విత్ లైఫ్, డూ వాట్ ఎవర్ దే వాంట్, ఆల్ దేర్ డ్రీమ్స్, ఆస్పిరేషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యి ద డే దే డిసైడ్ టు గెట్ మ్యారీడ్ ఆర్ ద డే దే డిసైడ్ టు హ్యావ్ అ చైల్డ్, వాళ్ళు న్యాచురల్ ప్రెగ్నెన్సీ అటెంప్ట్ చేసి చూడొచ్చు. అక్కడ అకస్మాత్ ప్రెగ్నెన్సీ రాలేదు అండ్ దే నీడ్ ఐవీఎఫ్. And by the time if the girl is already 36-37 years, ఆ ఏజ్లో ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ విల్ డ్రాప్ టు 40%.
అదే అమ్మాయి ఇప్పుడు అదే 28 years ఎగ్స్ ఉంది, ద సక్సెస్ రేట్ విల్ క్రాస్ మోర్ దెన్ 60-70%. సో ఇస్ ద అడ్వాంటేజెస్ అమ్మాయికి విత్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్, ఎగ్ ఫ్రీజింగ్ ఇదన్నీ. మేడం, న్యాచురల్ గా ఒక కపుల్ కన్సీవ్ కాకపోతే మెడికల్ ప్రాసెస్ కి వెళ్లాల్సిందే. అలాంటప్పుడు ఈ కపుల్ ఎలాంటి ఫెర్టిలిటీ సెంటర్ ని సెలెక్ట్ చేసుకుంటే మంచిది? See, one, I told you there are a lot of treatments available today. Starting from most first couples ki usually మేము natural treatments తోనే ట్రై చేస్తాము. If they don't succeed, we go with IUI. Then we have to do IVF, ICSI, IMSI, and then there are a lot of add-on treatments. See, కొన్ని మందికి ఇప్పుడు eggs రావట్లేదు, sperms రావట్లేదు. There are advanced procedures for all these. సో ఇది ఇట్లాంటి రీజనరేటివ్ మెడిసిన్ థెరపీస్ ఉండాలి. రిపీట్ ఫెయిలియర్ పేషెంట్స్కి దే షుడ్ హ్యావ్ ఇమ్యునాలజికల్ సపోర్ట్. అండ్ కొన్ని మందికి ఇప్పుడు ఎగ్ స్పర్మ్ లేని వాళ్ళకి వీ డెఫినెట్లీ డూ సర్టన్ ప్రొసీజర్స్ టు రీజనరేట్. సో ఇదన్నీ ఎవ్రీ ఎండ్ టు ఎండ్ ఫెసిలిటీ ఉన్న సెంటర్ వాళ్ళు చూస్ చేసుకుంటే, బికాజ్ ఈరోజు ఏమవుతుంది, కొన్ని పేషెంట్ చాలామంది వాళ్ళ ఎంబ్రియోస్ని ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నారు మా సెంటర్కి, బికాస్ దే డోంట్ డూ ద ఎండ్ టు ఎండ్ ప్రొసీజర్స్. సో టు కంటిన్యూ ఫర్దర్ ట్రీట్మెంట్ ఇప్పుడు కొన్ని మంది సర్గసీ చేయరు. సో దే హ్యావ్ టు షిఫ్ట్ ద ఎంబ్రోస్ బ్యాక్ టు అవర్ సెంటర్. అండ్ ఆ ఎంబ్రో షిఫ్టింగ్ ప్రొసీజర్ అదని ఇట్స్ క్వైట్ కంబర్సమ్. ఇప్పుడు వాళ్ళు అప్లికేషన్ ఇవ్వాలి, దెన్ దే హ్యావ్ టు గెట్ పర్మిషన్స్ ఫర్ షిఫ్టింగ్ ద ఎంబ్రియోస్. సో దట్ బికమ్స్ డిఫికల్ట్ ఫర్ కపుల్స్. అండ్ డెఫినెట్లీ ఇఫ్ దే చూస్ అ సెంటర్ విచ్ గివ్స్ ఎండ్ టు ఎండ్, అండ్ ద సెంటర్ షుడ్ బి సచ్ దట్ దే హ్యావ్ వెరీ గుడ్ క్లినికల్లీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్. ఆ స్కిల్ లెవెల్ డాక్టర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ డాక్టర్స్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి టు హ్యాండిల్ ఆల్ టైప్స్ ఆఫ్ కేసెస్, బికాస్ వీ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆ కపుల్కి అవసరం పడుతుంది. సో అన్ని ఫెసిలిటీస్ విత్ ద ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదన్నీ ఉన్న సెంటర్ వాళ్ళు చూస్ చేసుకుంటే they are also rest assured that everything is going fine. Because IVF kada fertility treatment, this is the only treatment where success rate is not guaranteed. మీరు ఎక్కడైనా వెళ్తే, ఇప్పుడు మీరు డెలివరీకి వెళ్తేనో మీకు తెలుసు బేబీ బయటకు వస్తుంది, ఒక సర్జికల్ ప్రొసీజర్కి వెళ్తేనో యూ నో దెర్ ఇస్ ద ప్రొసీజర్ జరుగుతుంది, మీకు కంప్లీట్ అవుట్కమ్ వస్తుంది. ఐవీఎఫ్లో ఎప్పుడు ఇట్స్ అ వెరీ షేకీ గ్రౌండ్, వస్తుందా లేదా అదొక డైలమా కపుల్స్కి. సో వెన్ యూ చూస్ అ గుడ్ సెంటర్, యూ అట్లీస్ట్ రెస్ట్ అష్యూర్డ్ దట్ ఆ పార్ట్ ఈస్ టేకన్ కేర్. Then it depends on the gamete adani. So it's very important to choose a good center. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఐవీఎఫ్ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. Yeah, thank you.